హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహిపాల్. వెల్కమ్ టు మహి టైనీ వరల్డ్. మా స్కూల్ తరపున విజ్ఞాన యాత్రలో భాగంగా మేము హైదరాబాద్కి టూర్ ప్లాన్ చేశాము. హైదరాబాద్లో చూసిన ప్లేసెస్ ఏంటంటే, మొదటగా మేము చార్మినార్కు వెళ్ళాము. తర్వాత అక్కడ నుంచి నెహ్రూ జువాలజికల్ పార్కుకి అయితే వెళ్ళామండి. చివరిగా అక్కడ నుంచి సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి. ఈ సందర్శనలో మేము చూసిన అంశాలు చాలా ఉండడం వలన ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పార్ట్ రూపంలో వీడియో తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాను. అయితే మా ఈ యొక్క టూర్ ప్రారంభోత్సవానికి ఆ విలేజ్ యొక్క గ్రామ సర్పంచ్ గారిని ఆహ్వానించాము. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిచే మా యొక్క టూర్ ప్రారంభించాము. పిల్లలు సంతోషంతో వేసే కేరింతలు, వారితో పాటు మా టీచర్స్ కూడా జాయిన్ కావడం వలన ఆ టూర్ కోలాహలంగా మారింది. దారిలో వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఓపెన్ ప్లేస్ చూసి బ్రేక్ఫాస్ట్ కూడా కానిచ్చాము. ఈ టూర్లో భాగంగా వెళ్తూ దారిలో భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేయడం జరిగింది. ఈ టెంపుల్ చాలా విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. అయితే ఈ దేవాలయాన్ని చాలా ఎత్తు ప్రదేశంలో నిర్మించడం వలన మనము మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కుతూ వెళ్ళినప్పుడు సేమ్ తిరుపతిలో మాదిరిగానే అనుభూతిని పొందేలా అనిపిస్తుంది. దర్శనం కంప్లీట్ కాగానే యథావిధిగా మా బస్సులోకి వచ్చి మేము గమ్యాన్ని చేరుకోవడానికి మళ్ళీ మా ప్రయాణాన్ని ప్రారంభించాము. గమ్యంలో భాగంగా మా ఫస్ట్ ప్లేస్ అయినటువంటి చార్మినార్కి రానే వచ్చేసాము. అయితే ఈ చార్మినార్ని 1591 సంవత్సరంలో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు నిర్మించడం జరిగింది. దీనిని నిర్మించడానికి దీని వెనుక కారణం ఏంటంటే, ఆ కాలాన ప్రజలందరూ ప్లేగ్ వ్యాధి బారిన పడి చాలామంది మరణించడం జరిగినది. అయితే ఆ ప్లేగ్ వ్యాధిని నిర్మూలన కోసం ఈ సుల్తాన్ గారు దేవునికి ప్రార్థించి ఆ ప్లేగ్ వ్యాధి నయమైతే ఈ చార్మినార్ని కట్టిస్తారని మొక్కుకున్నాడు. అదేవిధంగా ప్లేగ్ వ్యాధి నయం కావడం వల్ల చార్మినార్ని నిర్మించడం కూడా జరిగినది. ఈ చార్మినార్కి ఆ రూపాన్ని ఇచ్చిన వారు ఇరాన్ దేశానికి చెందిన మీర్ మొమిన్ అస్తరాబాది. ఈ డిజైన్లో అతను ఇండో ఇస్లామిక్ శైలిని వాడాడు. అయితే ఈ చార్మినార్ యొక్క చరిత్ర గురించి పూర్తి విశ్లేషణ మా సార్ గారు పిల్లలకి విపులంగా వివరించడం జరిగినది. ఇది హైదరాబాద్ వారసత్వ కట్టడంగా మనం భావిస్తున్నాము. 1579లో ప్రారంభమైన కట్టడము
తర్వాత పిల్లలను చార్మాన్ యొక్క మొదటి అంతస్తు పైకి తీసుకెళ్లడం జరిగినది. అయితే ఈ స్టెప్స్ నిటారుగా ఉండడం వలన పిల్లలు భయపడుతూ పైకి ఎక్కడం జరిగినది. చూడండి ఇక.